యూకేలో మాల్స్ ఉండవన్నమాట. ఎక్కువ షాపింగ్ సెంటర్సే ఉంటాయి. మాల్స్ కూడా ఉంటాయి. బట్ కంపేర్ టు షాపింగ్ సెంటర్స్ మాల్స్ చాలా తక్కువ. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి అస్సలు షాప్ చేయలేదు. రోజు ఆఫ్ ఎలా అయినా వెళ్ళాలని చెప్పేసి ఇంకొక షాపింగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ డంకిన్ కనిపిస్తే మాచా తాగడానికి వెళ్ళాను. ఫస్ట్ టైం మ్యాంగో మాచా ట్రై చేశాను. ఎప్పుడు నేను బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అలా చాలా ట్రై చేశాను, కానీ మ్యాంగోని చాలా బాగుంది. డంకిన్ నుంచి డైరెక్ట్గా M&Sకి వెళ్ళిపోయాము. M&Sలో నైట్ వేర్ చాలా మంచిగా ఉందన్నమాట కలెక్షన్. కానీ ప్రైస్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది. యాక్చువల్లీ ఈ రోజు నేను ప్రైస్ చూడకుండా నాకు నచ్చింది కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళాను. కానీ నాకు ఏదైనా నచ్చగానే ఫస్ట్ ప్రైజే హైలైట్గా కనిపిస్తుంది. నాకు చాలా నచ్చాయి ఇందులో నైట్ వేర్. లైట్ కలర్స్లో చాలా మంచిగా ఉన్నాయి. కానీ ఒక్కొక్క నైట్ డ్రెస్కి 30 పౌండ్స్ 25 పౌండ్స్ అంత పెట్టాలంటే నాకు అస్సలు అవ్వలేదు. M&Sలోనే ఫుడ్ సెక్షన్ ఉంటుందన్నమాట. అక్కడ మనకి స్పైసెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ చాలా మంచిగా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను వచ్చేసి పెరి ఇంకా గ్రీన్ టీలో ఒక వేరే ఫ్లేవర్ తీసుకున్నాను, పెప్పర్మెంట్ అని చెప్పేసి. ఒకవేళ మీరు గ్రీన్ టీస్ తాగలేకపోతే అందులో ఫ్లేవర్స్ ట్రై చేయండి. లైక్ పెప్పర్మెంట్ అని చెప్పేసి, మాచా అని చెప్పేసి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మాచా కూడా మంచిగానే ఉంటుంది, కానీ పెప్పర్మెంట్ ఇంకా మంచిగా ఉంటుంది. దాని తర్వాత మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. డైరెక్ట్ వెళ్ళిపోయాము. 12 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా లంచ్ కూడా KFCలో చేసేసాము. ఇంకా లంచ్ తర్వాత H&M, నెక్స్ట్ ప్రైమ్ మార్కెట్లో చాలా వాటికి వెళ్ళాం, కానీ నాకైతే అంత చూడగానే కొనుక్కోవాలనిపించేవి ఏం లేవు. దెన్ యాజ్డాకి వెళ్ళిపోయాను. యాజ్డాలోనే కొంచెం క్లోతింగ్ చాలా మంచిగా ఉంది అనిపించింది. అండ్ దెన్ బుక్ సెక్షన్కి వెళ్ళాను. యాజ్డాకి వెళ్తే బుక్ సెక్షన్ పక్కాగా చూడండి. ఇంకా యాజ్డాలో గ్రాసరీస్ అవన్నీ షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.